దానివల్ల మెదడులోని మెమరీ సెల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్నే రెస్ట్రోగేట్ ఎమెనిషియా అంటారు. సింపుల్గా చెప్పాలంటే తన గతాన్ని మర్చిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. గతం మర్చిపోవడమా? అంటే ఇంకేది గుర్తుండదా? పూర్తిగా తన కండిషన్ ఇదే అని కూడా చెప్పలేను. అది ఎంఆర్ఐ స్కాన్ తీసాక గానీ చెప్పలేను. టెంపరీగా కొన్ని రోజులు కావచ్చు, లేదా శాశ్వతంగా గతం మర్చిపోవచ్చు. అయ్యో, మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ప్రస్తుతానికి తనని డిస్టర్బ్ చేయకండి. కన్నొదిలి చూపు వెళ్ళిపోతుందా, వేకువనే సందె వాలిపోతోందే, చీకటిలో ఉదయం ఉండిపోయిందే, నాయదనే తొలిచిన గురుతిక నిన్ను తెస్తుందా, నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతుందా, నువ్వుంటే నేనుంటా. అనిత, అనిత, ఈ దేవుడు కూడా మన మీద జాలి చూపించడం లేదు దాసు. లేచి అమ్మ అని పిలుస్తుందని ఎదురు చూశాను. అది గతం మర్చిపోయింది అంటే నాకు బతుకు మీద ఆశ పోయింది. ఎవరు మీరు? నాకు మీరెవరూ గుర్తు రావడం లేదు. టెంపరీగా కొన్ని రోజులు కావచ్చు, లేదా శాశ్వతంగా గతం మర్చిపోవచ్చు. వసు, వచ్చేసావా? రాననుకున్నారా సార్? నువ్వు మళ్ళీ వదిలేసి వెళ్ళవు కదా. ఇంకా మిమ్మల్ని వదిలి వెళ్ళడం అంటే ఈ శరీరం కట్టి మీద పడుకోవాల్సిందే సార్. మిమ్మల్ని ఇంకా వదలను సార్. మీరు నా ప్రాణం. మర్చిపోయావా వసు? నన్ను మర్చిపోయావా? నీకు నేను గుర్తులేనా? గుర్తుకు రానా?
చదివేసిన పుస్తకంలో చినిగిపోయిన పేజీలాగే ఉండిపోతానా? ఏడవకు నందిత. నందిత, నిజానికి ఇది దేవుడు మనకిచ్చిన సెకండ్ ఛాన్స్ అమ్మా. వసుంధరకి గతం గుర్తుండకపోవడమే మంచిది. ఏం మాట్లాడుతున్నావు దాసు? అవును, అదే మంచిది. చెప్తానురా, అలా కూర్చో. చూడు నందిత, ఒకవేళ వసుంధరకి అంతా గుర్తుంటే ఏమయ్యేది? పెళ్ళైపోయింది కాబట్టి ఆ ధ్రువ వెంటే వెళ్ళిపోయేది. వాడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి, ఏ కష్టాల్లోకి నెట్టితే ఆ కష్టాల్లోకి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు వసుంధర మనది, కేవలం మనది మాత్రమే. అంటే మీరేమంటున్నారు? నేనంటున్నది ఒకటే, వసుంధరకి మళ్ళీ మనం కొత్తగా తల్లిదండ్రులవుదాం. తనకి ఏ గతం గుర్తున్నది కాబట్టి ఆ ధ్రువ ఎవరో, ఈ పెళ్ళేంటో మనం చెప్పాల్సిన అవసరం లేదు. వసుంధరని మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం. తీసుకెళ్ళిపోవడమా? అలా ఎలా జరుగుతుంది? ఎందుకు జరగదు? మన బిడ్డ భవిష్యత్తే మనకు ముఖ్యమమ్మా. తను కలెక్టర్ అవ్వాలని ఎన్ని కలలు కంది. ఆ ధ్రువ వల్ల ఆ కలలని మట్టిలో కలిసిపోయాయి. ఇప్పుడు కాలమే వసుంధర మెదడులో వాడి జ్ఞాపకాన్ని తుడిచేసింది. ఇది వసుంధరకి ఒక కొత్త జీవితం. కొత్త జీవితమా? అవును. మనం వసుంధరని తీసుకుని వెళ్ళిపోదాం. అక్కడ తన్ని కలెక్టర్ని చేద్దాం. తన చుట్టూ కేవలం మన ప్రేమే ఉండాలి, తన ఆశయాలే ఉండాలి. వసుంధర పాత జీవితం ఒక పీడకలనుకొని వదిలేద్దాం. తనకి మనం ఇచ్చే కొత్త ప్రపంచంలో ఆ కుటుంబానికి చోటు లేదు, ఆ జ్ఞాపకాలకి తావులేదు. మీరు చెప్పేది వింటుంటే నా బిడ్డకి తిరిగి తను కోరుకున్న జీవితం దక్కుతుందని ఆశ కలుగుతోంది. ఆశ కాదు నందిత, ఇది నమ్మకం. వసుంధరకి మనం మళ్ళీ ప్రాణం పోద్దాం. కానీ ఇది నీ వల్లే సాధ్యం. నా వల్ల? నా వల్ల నా కూతురికి మంచి జరుగుతుందంటే నేనెందుకు చేయను దాసు? తప్పకుండా చేస్తాను. చెప్పు, ఏం చెయ్యాలో ఖచ్చితంగా చేస్తాను.
చెప్పండి అంకుల్. ధ్రువ, పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. నందిత ఇచ్చిన కంప్లైంట్ మీద తెలిసిన సోర్సెస్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మల్లిక పేరు మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. పోలీసులు ఏ క్షణంలోనైనా వచ్చి అమ్మని అరెస్ట్ చేయొచ్చు. ధ్రువ, వింటున్నావా? ధ్రువ, అంకుల్, అమ్మ పేరు మీద నాన్ బెయిలబుల్ వారెంటా? అమ్మ జైలుకు వెళ్తే ఇక కొడుకుగా నేనుండి ఉపయోగం లేదు అంకుల్. అమ్మని జైలుకు వెళ్లకుండా చేయడానికి ఏ దారి లేదా? ఒకవేళ ఉంటే అది ఎంత కష్టమైనా నేను ట్రై చేస్తాను. ఇది పానిక్ అవ్వాల్సిన టైం కాదు ధ్రువ. మల్లిక అరెస్ట్ అవ్వకుండా ఉండటానికి నా దగ్గర ఒక దారుంది. చెప్పండి అంకుల్, అది ఏదైనా ఎలాంటిదైనా నేను చేస్తాను. ధ్రువ, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ టైంలో అమ్మ అరెస్ట్ అయితే అక్కడ దాస్ లైన్ క్లియర్ అయిపోతుంది. వసుంధర ఈ స్థితిలో ఉంది. అమ్మ జైలుకి వెళ్తే ఇక ఆ దాస్ అనుకున్నది జరగటానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పుడు ఈ వారెంట్ క్యాన్సిల్ అవ్వాలన్నా, పోలీసుని అమ్మని తాకకుండా ఉండాలన్నా అది ఒక్క నందిత చేతుల్లోనే ఉంది. తను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మ మీద ఇచ్చిన కంప్లైంట్ని వెనక్కి తీసుకోవాలి. అది కేవలం తొందరపాటు వల్ల వచ్చిన అపార్థం అని స్టేట్మెంట్ ఇవ్వాలి. అత్త కంప్లైంట్ వెనక్కి తీసుకుంటుందా? కానీ అత్త మన మాట వింటుందా అంకుల్? మన మీద ఆల్రెడీ విపరీతమైన కోపంతో ఉంది. మన మాట వినదు ధ్రువ, కానీ నీ మాట వింటుంది. ఇప్పుడు ఆ ఇంటిని ఈ ఇంటిని కలిపే ఒకే ఒక్క దారం నువ్వే. నువ్వు చెప్తే నందిత ఆలోచిస్తుంది. తను ఏమడిగినా ఇవ్వటానికి సిద్ధమని చెప్పు. ఎంత కష్టమైనా చేద్దాం. ఇప్పుడు వెళ్ళి నందితని ఎలాగైనా ఒప్పించు. ఆ కంప్లైంట్ విత్డ్రా చేసుకునే చెయ్యి. లేదంటే అంత చేతులు దాటిపోతుంది. మనం ఆశ చూపిస్తే ఆ దాస్ డబ్బు కోసం ఖచ్చితంగా ఒక మెట్టు దిగుతాడు. ఆ నమ్మకం నాకుంది. సరే అంకుల్, అమ్మ జాగ్రత్త. నేనిప్పుడే అత్తతో మాట్లాడతాను. నేను చూసుకుంటాను. సార్, లేడీ కానిస్టేబుల్ కూడా తెచ్చాం సార్. మళ్ళీ మనకి ఏ ఇబ్బంది రాకుండా. లేదు,
తనని స్వయంగా నా చేతులతోనే అరెస్ట్ చేయాలి. ఈ ఇంటితో నాకు పాత బాకీ ఉంది. నేనే వెళ్ళి పలకరించి నేను వచ్చానని తనకి వినపడేట్టు చెప్పి ఆ తర్వాత అరెస్ట్ చేస్తాను. సరే సార్. అయితే ఈయన వేరే ఏదో మోటివ్తో వచ్చారు. ఇది ఆయనకు ర్యాండంగా ఇచ్చిన ఫస్ట్ కేసు కాదన్నమాట. ఏదో పాత పగలతో తీసుకున్న కేసు అన్నమాట. అవును, అలానే ఉంది. పదండి. నమస్తే సార్. మేడం మీద అరెస్ట్ వారెంట్ తీసుకెళ్ళడానికి వచ్చాము. మేడం ఎక్కడున్నారు సార్? పిలుచుకొస్తాను. మేము కూడా వస్తాం సార్. పదండి. నమస్తే మేడం, గుర్తున్నానా? నువ్వేం కంగారు పడక మల్లిక. భలే వారు సార్ మీరు. పోలీసులు ఇంటికి వేళకాని వేళలో వస్తే కంగారు లేకుండా ఎలా ఉంటుంది? పైగా వచ్చింది నేను. భూమి గుండ్రంగా ఉంటుందంటే ఏంటో అనుకున్నాను. మరీ ఇంత గుండ్రంగా ఉంటుందని తెలీదు మేడం. మీరేం భయపడకుండా రండి. ఏంటి అలా చూస్తున్నారు? కొంపతీసి మేము వస్తున్నామని తెలిసి భయపడి పారిపోయే ప్లాన్ ఏమైనా వేసుకుంటే ముందే వచ్చేసామా ఏంటి? పారిపోవడానికి నేను ఏ తప్పు చేయలేదు. భయపడిపోవడానికి నేను ఏ గడ్డి తిని తర్వాత దొరికిపోయి కాళ్ళు పట్టుకుని వదిలేయమని అడ్డుకోను లేదు. ధైర్యంగానే ఉన్నాను. ఆ కళ్ళల్లో ధైర్యం ఎంతసేపు ఉంచుకుంటారో ఉంచుకోండి. ఆ కళ్ళల్లో వణికి తెప్పించడం కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. సరైన సమయంలో సరైన ఎంట్రీ ఇచ్చాను. ఇది కదా అసలైన కమ్బ్యాక్ అంటే. పదండి పదండి, అన్నీ ఇక్కడే మాట్లాడుకుంటే జైల్లో మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. ఆగో, ఇది నా బాకీ, నేనే తీర్చుకోవాలి. మా పాత లెక్కలు మాకున్నాయి, అంతే కదా మల్లిక మేడం? నాకు సంబంధించినంత వరకు నీ లెక్క నేను ఆ రోజే క్లోజ్ చేసేశాను. నీకంత టైము స్పేసు రెండు ఇచ్చే ఖాళీ తీరిక నాకు లేవు.
దీని కళ్ళల్లో భయం మాత్రం కనపడడం లేదు. ఊరికే అన్నారా, ఏనుగు చచ్చినా బతికినా దాని విలువ దాంతే అని. వేయండి. అత్త, ప్లీజ్ అత్త. ఇప్పుడు నాకు నా కూతురి సంతోషం, తను ప్రాణాలతో ఉండడం మాత్రమే ముఖ్యం. అలా ఉండాలంటే నీ నీడ, మీ అమ్మ నీడ నా కూతురి మీద పడకూడదు. తనని వదిలే 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 వదిలే. నీ నీడ నా కూతురు మీద పడనివ్వను అంటేనే నేను కేసు వాపస్ తీసుకుంటాను.